ఓకే, సో నాకేమర్థమైందంటే చాలామంది వీడియో చూస్తలేరు. సో వాట్ ఐ హ్యావ్ డిసైడెడ్ టు do the video related to only important answers. Okay, so today we'll be learning only important thing which is there in the 6th chapter. So chapter పేరు వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. ఓకే, నేను ఫస్ట్ ఓవర్వ్యూ ఇస్తాను, దాని తర్వాత మనం లాస్ట్ ఇయర్ ఏవైతే క్వశ్చన్స్ అడిగారో దాని గురించి మాట్లాడదాం. ఓకే, సో ఓవర్వ్యూలో ఫస్ట్ ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. సో స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, సో ఫస్ట్ పాయింట్ ఈస్ డాల్టన్. సో డాల్టన్ ప్రపోజ్ ద థియరీ. ఓకే, సో ఇవన్నీ మనకు అవసరం లేదు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్కి ఏమేమి చదవాలని గుర్తిస్తాను. సో యూ జస్ట్ రీడ్ అనేసి ఇక్కడ చూడండి, వేవ్ లెంత్, ఫ్రీక్వెన్సీ. సో మీకు వేవ్ లెంత్ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ అనేది ఒక డిఫరెన్స్, అవన్నీ మీకు ఎగ్జామ్లో అడగవచ్చు 1 or 2 మార్క్స్కి. వాట్ ఈస్ వేవ్ లెంత్, వాట్ ఈస్ ఫ్రీక్వెన్సీ? వేవ్ లెంత్ విచ్ ఇస్ డినోటెడ్ విత్ లాంబ్డా. వేవ్ లెంత్ ఇస్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సక్సెసివ్ క్రస్ట్ అండ్ ట్రఫ్. అంటే ఒక వేవ్లో డిస్టెన్స్ బిట్వీన్ టు అప్పర్ పీక్స్ ఆర్ లోవర్ పీక్స్ని మనం వేవ్ లెంత్ అంటాం. ఇక్కడ 1 ఆమ్స్ట్రాంగ్ అంటే ఏంటి, సెంటీమీటర్, అవన్నీ ఇచ్చేది, ఇది ఇంపార్టెంట్. ఓకే, ఫ్రీక్వెన్సీ అంటే నంబర్ ఆఫ్ వేవ్స్ విచ్ ఆర్ పాసింగ్ త్రూ ఏ పర్సన్. ఓకే, ఒక్క సెకండ్లో ఎన్ని వేవ్స్ పోతున్నాయి, సో అది వచ్చేసి ఫ్రీక్వెన్సీ. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ ఎన్ ప్లాంక్స్ కాన్స్టెంట్ థియరీ. ఇప్పుడు ప్లాంక్స్ కాన్స్టెంట్ థియరీ, ఈ ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ ఎన్ బోర్స్ సిరీస్. సో బోర్స్ లిమిటేషన్స్, డ్రాబ్యాక్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆల్రెడీ నేను వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాను, బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అండ్ డ్రాబ్యాక్స్, అవి రెండు అక్కడ వీడియోలో చూసుకోవచ్చు డీప్. సో మన ఫీల్డ్ కూడా అక్కడే ఉంది. నెక్స్ట్ క్వాంటమ్ నంబర్స్. సో క్వాంటమ్ మెకానికల్ మోడల్ కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకే, ఇవన్నీ మీరు చూడండి. సో ఇంపార్టెంట్ ఏంటంటే క్వాంటమ్ నంబర్స్. సో క్వాంటమ్ నంబర్స్ ఏమున్నాయి, 4 టైప్స్ ఉంటాయి, ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, అజ్మితల్ క్వాంటమ్ నంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్, స్పిన్ క్వాంటమ్ నంబర్. సో ఇవన్నీ కూడా డీటెయిల్గా కావాలంటే నేను ఒక వీడియో పెట్టినా, వీడియోలో చూడండి. ఓకే, సో నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం. ఓకే, నెక్స్ట్ ఇవి అబోవ్ ప్రిన్సిపల్ రూల్. ఓకే, నెక్స్ట్ ఎట్లానే నేను ఈ పీడిఎఫ్ నేను మీకు వాట్సాప్లో కానీ ఇంకోటి కొత్త టెలిగ్రామ్ యాప్లో ఛానల్ క్రియేట్ చేసిన, దాని ఛానల్ డిస్క్రిప్షన్, ఛానల్ ఐడి ఏమో లింక్ ఏమో డిస్క్రిప్షన్లో ఉంది. సో మీకు ఇఫ్ ఎనీ వన్ వాంట్ దిస్ పీడిఎఫ్, సో దే కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ దట్ టెలిగ్రామ్ ఛానల్. ఓకే, సో మనం వేరే అంటే లాస్ట్ ఇయర్ వచ్చిన క్వశ్చన్స్ చూద్దాం పీడిఎఫ్. సో లాస్ట్ ఇయర్ వచ్చిన క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ దిస్ 3: పాలీ ఎక్స్క్లూజివ్ రూల్, అబోవ్ ప్రిన్సిపల్ అండ్ హంట్స్ రూల్. ఓకే, సో పాలీ ఎక్స్క్లూజివ్ రూల్ ఆల్రెడీ ఈ 3 రూల్స్ కూడా 3 వీడియోస్ ఉన్నాయి, 3 రూల్స్కి అక్కడ చూడండి. సో కాకపోయినా కానీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ పాలీ ఎక్స్క్లూజివ్. సో ఏవైనా 2 ఎలక్ట్రాన్స్కి అన్ని 4 క్వాంటమ్ నెంబర్స్ సేమ్ ఉండదు, అది పాలీ ఎక్స్క్లూజివ్ రూల్. అబోవ్ ప్రిన్సిపల్ అంటే ఏంటి, 2 రూల్స్ ఉంటాయి అబోవ్ ప్రిన్సిపల్కి. ఫస్ట్ ద ఎలక్ట్రాన్స్ వుడ్ బి ఫీల్డ్ టు లోవర్ ఎన్ వాల్యూ. ఓకే, అది మనం రూల్. నెక్స్ట్ హంట్స్ రూల్ ఏంటంటే ద పేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏదైతే ఉంది కదా, సో అది మనం ఫస్ట్ సింగిల్గా అన్ని దాన్ని పేర్ చేయాలి, దాని తర్వాత ఫస్ట్ అన్ని ఆర్బిటాల్స్ సింగిల్గా ఆక్యుపై చేయాలి, దాని తర్వాత పేరింగ్ చేయాలి. ఓకే, ఈ 3 వీడియోస్ మీకు డీటెయిల్గా కావాలనుకో వీడియో చూడండి, బెస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్, పాలీ ఎక్స్క్లూజివ్, అబోవ్ ప్రిన్సిపల్, హంట్స్ రూల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది చూడండి, సో ఇది చాలాసార్లు అడిగిండు, రైట్ ద 4 క్వాంటమ్ నంబర్స్ ఫర్ డిఫరెన్షియేట్ ఎలక్ట్రాన్. ఓకే, దీనికి కూడా ఒక సపరేట్ వీడియో ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్. ఇప్పుడు 4 క్వాంటమ్ నెంబర్, ఎగ్జాంపుల్ ఇక్కడ సోడియం. ఓకే, సో యూ హ్యావ్ టు రైట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ సోడియం. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ సోడియం ఇస్ 1s2 2s2 2p6 3s1. సో లాస్ట్లో 3s1 ఉంది కదా, సో n వాల్యూ విల్ బి 3, s కి l వాల్యూ 0, ml వాల్యూ విల్ బి 0, mms. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎలక్ట్రాన్కి ఏమో +12 పెట్టాలి, సెకండ్ దానికి ఏమో -12 పెట్టాలని చెప్పిన. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఉంది, an electron of an atom is the following set 4 quantum. అంటే 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఒకసారి ఎలిమెంట్ నేమ్ ఇచ్చేసి దాని 4 క్వాంటమ్ నెంబర్స్ రాయాలి, ఆర్ ఎల్స్ దే విల్ బి గివింగ్ ద 4 క్వాంటమ్ నెంబర్స్ అండ్ యూ హ్యావ్ టు రైట్ ద ఆర్బిటాల్స్. ఓకే, ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది. సో n వాల్యూ ఇక్కడ 2 ఉంది, l వాల్యూ 0 అంటే s, సో 2s అయిపోయింది. సో ఇక్కడ 2sలో ఇది అంటే +12 అంటే ఫస్ట్ ఎలక్ట్రాన్. సో యాజ్ పర్ ద NLX వాల్యూ, NLX కదా, సో n వాల్యూ 2, s వాల్యూ, l వాల్యూ 0 అంటే s, x వాల్యూ 1, సో 2s1. సో ఈ ఆర్బిటల్ పేరు 2s1. ఓకే, సిమిలర్లీ ఈ కింద ఇంకో క్వశ్చన్ ఉంది, రైట్ ద 4 క్వాంటమ్ నంబర్స్ ఫర్ ద 1s1. ఇది మీరు ట్రై చేయండి. ఓకే, ఇది 2 చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మీరు గుర్తుపెట్టుకో. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటి, ఈ 3 రూల్స్ చదువుకోవాలి. యూ హ్యావ్ టు లెర్న్ దిస్ 3 రూల్స్, పాలీ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్, అబోవ్ ప్రిన్సిపల్ అండ్ హంట్స్ రూల్. అండ్ సెకండ్లీ యూ హ్యావ్ టు లెర్న్ how to write the 4 quantum numbers for a given element. If 4 quantum numbers are given, how to write the orbital. Okay, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్
you have any questions on electronic configuration. What is electronic configuration? So it gives the number of electrons present in the atom. అంటే electronic configuration ఏమి ఇస్తుంది? It will give you the number, అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అది ఇట్ విల్ గివ్ యూ ద ఇన్ఫర్మేషన్. ఆటోమిక్ నంబర్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇంకోటి ఎలక్ట్రాన్స్ డిస్ట్రిబ్యూషన్ ఎలా సెల్స్లో కానీ సబ్ సెల్స్లో ఆర్బిటాల్స్లో ఎలా ఉన్నాయి అవి. ఇక్కడికి ఎగ్జాంపుల్ ఉంది నైట్రోజన్, ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఇండికేట్స్, సో ఇక్కడ పైన ఏవైతే ఎక్స్ వాల్యూస్ ఉన్నాయి, ఎక్స్ వాల్యూ విల్ గివ్ ద ఆటోమిక్ నంబర్. అండ్ కింద ఏవైతే 1, 2, 3 ఉన్నాయి కదా అవి షెల్స్, అండ్ ఎస్పీ అనేది సబ్ సెల్స్. సో నెక్స్ట్ ఇక్కడ ఉంది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి? ఆర్ రెయిన్బో ఇస్ ఏ, అండ్ హౌ కెన్ యూ సే దట్ రెయిన్బో ఇస్ ఏ కంటిన్యూస్ స్పెక్ట్రమ్? ఓకే, సో వెన్ లైట్ గెట్ డిస్పర్స్, అంటే వెన్ ఒక లైట్ డిస్పర్స్ అయినప్పుడు ఏదైతే డిస్ట్రిబ్యూట్ కలర్ ఉంటుంది కదా దట్ కెన్ బి డార్క్ బ్యాక్గ్రౌండ్. డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్లో మీరు మీ టెక్స్ట్ బుక్లో చూసి ఉంటారు, డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్లో కొన్ని లైన్స్ వస్తున్నాయి, ద గ్రాడ్యువలీ చేంజ్. ఓకే, షార్ప్ బౌండరీస్ ఉంటాయి. సో ఆ స్పెక్ట్రమ్ని మనం కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అంటాం. సో ఈ ఆన్సర్ మనం నెక్స్ట్ మీకు అబ్జర్ప్షన్ స్పెక్ట్రమ్ ఉంది. సో ఈవెన్ ఏ లైట్ ఈస్ పాస్ ఫ్రమ్ ఎన్ కూల్ వేపర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ సర్టన్ వేవ్ లెంత్ మే బి అబ్జర్వ్. అంటే మీకు ఆల్రెడీ తెలుసు ఈ టూ స్పెక్ట్రమ్ నేను వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. స్పెక్ట్రమ్ అంటే ఏంటి, కంటిన్యూస్ అంటే ఏంటి, అబ్జర్వేషన్ అంటే ఏంటి. ఓకే, సో స్పెక్ట్రమ్ వెన్ కన్సిస్ట్ ఆఫ్ సిరీస్ ఆఫ్ డార్క్ లైన్స్ ఈస్ కాల్డ్ అబ్జర్ప్షన్ స్పెక్ట్రమ్. అంటే డార్క్ లైన్స్ ఉంటాయి మొత్తం దానిలో. ఓకే, లైట్ బ్యాక్గ్రౌండ్లో డార్క్ లైన్స్ ఉంటాయి, అది అబ్జర్ప్షన్ స్పెక్ట్రమ్. నెక్స్ట్ యూ హ్యావ్ ఎన్ఎల్ఎక్స్ మెథడ్. సో ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి, దానికి ఎన్ఎల్ఎక్స్ మెథడ్ ఒకటి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఆన్సర్. వాట్ ఈస్ అబ్జర్ప్షన్ స్పెక్ట్రమ్, ఇంకోటి ఎమిషన్ స్పెక్ట్రమ్. ఇది చదవాలి బాగా. ఓకే, ద ఎమిషన్ స్పెక్ట్రమ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? వెన్ ఎ లైట్ గెట్ ఎమిట్, ఎప్పుడైతే లైట్ ఏదైతే ఎనర్జీ ఎమిట్ అవుతుంది ఆర్ లిబరేట్ అవుతుంది, సో ఎప్పుడైతే ఏదైతే స్పెక్ట్రమ్ ఫామ్ అవుతుంది అది ఎమిషన్ స్పెక్ట్రమ్. సో ఎప్పుడైతే లైట్ అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, సో అప్పుడు ఏదైతే స్పెక్ట్రమ్ ఫామ్ అవుతుంది అది అబ్జర్ప్షన్ స్పెక్ట్రమ్. ఇది చాలా సింపుల్గా రాయొచ్చు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా అంతే. ఓకే, సో ఈ క్వశ్చన్ చూడండి, క్వాంటమ్ నెంబర్స్ ఉన్నాయి. ఇది లాస్ట్ ఇయర్ అడిగిన క్వశ్చన్స్. సో ఇక్కడ చూడండి క్వాంటమ్ నెంబర్స్ ఉన్నాయి, 4 క్వాంటమ్ నెంబర్స్. ఎలిమెంట్ పేరు ఇవ్వాలి. సో 4 క్వాంటమ్ నెంబర్స్ చూడండి, ఎన్ వాల్యూ 4, ఎల్ వాల్యూ 0, అంటే 4s అయిపోయింది, ప్లస్ హాఫ్ అంటే 1, 4s1. సో ఆర్బిటాల్ వచ్చేసి 4s1. సో ఈ ఆర్బిటాల్ 4s1 దాకా మీరు మొత్తం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి. సో 4s1 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ దేనికి వస్తుంది? పొటాషియం. అంటే 4th పీరియడ్లో s1 అంటే పొటాషియం. ఇలా దాని ముందు ఉన్న మొత్తం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి. ఇప్పుడు చూడండి, నేమ్ ద క్వాంటమ్ నెంబర్ ఫర్ డిఫరెన్షియేట్ ఎలక్ట్రాన్ అండ్ నెక్స్ట్ ఎలిమెంట్ ఫర్ ద గివెన్ ఎలిమెంట్. అంటే దీనికి నెక్స్ట్ 4 క్వాంటమ్ నెంబర్స్ రాయాలి. ఇప్పుడు 4s1 దాకా ఉంది, దీని నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి? కాల్షియం. కాల్షియంకి ఎంత? 4s2 ఉంటుంది. సో క్వాంటమ్ నెంబర్స్ ఏముంటాయి? n వాల్యూ 4, ml వాల్యూ 0, l వాల్యూ 0, ms వాల్యూ ఏమో ప్లస్ హాఫ్, మైనస్ హాఫ్. ఇప్పుడు ప్లస్ హాఫ్ ఉంది, ఇక్కడ మైనస్ హాఫ్ అవుతుంది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. డ్రా ద షేప్స్ ఆఫ్ ఎస్ ఆర్బిటల్. కొన్ని దగ్గర ఆర్బిటల్ షేప్స్ అడుగుతారు. ఎస్ ఆర్బిటల్ స్పెరికల్. ఇగో దీని రిలేటెడ్ క్వశ్చన్స్ కావాలనుకో నేను కొన్ని ఫోటోస్ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి డి ఆర్బిటాల్స్. ఓకే, ఈ డి ఆర్బిటాల్ షేప్స్ మీ టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి. ఇది డి ఆర్బిటాల్, సారీ. దీని ముందు చూపించింది వచ్చేసి ఇవి ఎఫ్ ఆర్బిటాల్స్. టోటల్ ఎన్ని ఉంటాయి? 7 ఉంటాయి కదా, 7. 4 ఫోల్డ్ కాంప్లెక్స్ షేప్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి పి ఆర్బిటాల్స్, దీన్ని ఏమో డబల్ డంబల్ షేప్స్ అంటారు. ఓకే, డబల్ డంబల్ షేప్స్. ఇది డివి 5 ఉంటాయి. నెక్స్ట్ పివి ఆల్రెడీ మీకు తెలుసు 3 ఉంటాయి, పిఎక్స్, పివై, పిజెడ్. సో ఎస్వి ఆల్రెడీ మీకు తెలుసు స్పెరికల్. సో ఎస్ షేప్ వచ్చేసి స్పెరికల్ షేప్స్. ఓకే, సో ఇది కూడా చాలాసార్లు అడుగుతారు. ఓకే, యూ హ్యావ్ టు డ్రా ద షేప్ ఆఫ్ ద ఆర్బిటల్స్. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ ఏముంది? ఎల్ వాల్యూస్ ఆర్ గివెన్, సబ్ సెల్స్ ఆర్ గివెన్, యూ హ్యావ్ టు రైట్ ద నంబర్ ఆఫ్ డీజనరేట్ ఆర్బిటల్స్ అండ్ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో నంబర్ ఆఫ్ డీజనరేట్ ఆర్బిటల్స్ కి ఫార్ములా ఏంటి? 12+1. మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫార్ములా ఏంటి? 2 × 12+1. ఓకే, నేను పెన్సిల్, ఓకే, సో పెన్సిల్ ఇక్కడ రాస్తున్నా. సో దీనికి ఫార్ములా వచ్చేసి ఇక్కడ ఓకే, దీనికి ఫార్ములా వచ్చేసి 2 నెంబర్ ఆఫ్ డీజనరేట్ ఆర్బిటాల్స్, దీనికి ఫార్ములా వచ్చేసి 12+1. ఓకే, దిస్ ఇస్ 12+1. ఇంకోటి ఇది అంటే 2 × 12+1. ఇప్పుడు 0 ఎల్ వాల్యూస్ ఏముండే? 0 అంటే ఎస్, 1 అంటే పి, 2 అంటే డి. దీనికి ఆన్సర్స్ కింద ఉంటుంది, కింద పీడిఎఫ్ చూడండి. సో 0 అంటే ఎస్, 1 అంటే పి, 2 అంటే డి, 3 అంటే ఎఫ్. ఇది
2 into 12 ఇది 2l+1 వాల్యూస్ 2l+1 ఇప్పుడు 2 ఇక్కడ 2l+1 ఉందనుకో సో చూడండి ఎల్ వాల్యూ 0 ఉన్నప్పుడు 1 ఉంటుంది నెక్స్ట్ 2 into 1 2 2+1 3 నెక్స్ట్ 2 2 4 +1 5 ఇది ఏమంటే 2 into 2l+1 అంటే దీనికి డబల్ ఇక్కడ 1 ఉందనుకో ఇక్కడ 2 అవుతుంది ఇక్కడ 3 2 6 5 2 10 7 2 14 ఓకే దీనికి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి నంబర్ ఆఫ్ డీజనరేట్ ఆర్బిటాల్స్ ఈ దీనికి ఫార్ములా 2l+1 మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి 2 into 2l+1 నెక్స్ట్ సో ఇక్కడ క్వశ్చన్ ఉంది సో ఎలిమెంట్స్ ఉన్నాయి బ్లాక్ నంబర్స్ ఉన్నాయి అటామిక్ నంబర్ ఉంది ఓకే ఇక్కడ 4 క్వశ్చన్స్ ఉన్నాయి విచ్ ఎలిమెంట్స్ ఆర్ వయోలేటింగ్ ద హంట్స్ రూల్ ఇక్కడ హంట్స్ రూల్ ఏవే ఎలిమెంట్స్ సపోర్ట్ చేస్తారు చూడండి హంట్స్ రూల్ ఏంటంటే పేరింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేయాలి ఎప్పుడైతే అన్నీ ఒక ఎలక్ట్రాన్ అవుతాయి చూడండి ఇక్కడ సో ఫస్ట్ వన్లో ఇది తప్పు బి కూడా తప్పు సి కూడా తప్పు ఉంది సో డీలో కూడా సో ఏది కరెక్ట్ సో ఈ సో బి అండ్ డి ఎలిమెంట్స్ ఆర్ వయోలేటింగ్ ద హంట్స్ రూల్ సో బి డీలో హంట్స్ రూల్ అంటే అవును హంట్స్ రూల్ యూజ్ చేస్తలేదు కదా ఫస్ట్ ఏంటంటే మనం అన్ని ఆర్బిటాల్స్ని సింగిల్గా ఫిల్ చేయాలి సో చూడండి ఇక్కడ పేరింగ్ ముందే స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ బికాస్ అకార్డింగ్ టు ద హంట్స్ రూల్ ద ఆర్బిటాల్స్ ఆఫ్ ఈక్వల్ ఎనర్జీ ఆర్ ఆక్యుపైడ్ బీలో ఓకే ఏ వయోలేట్ చేస్తుందంటే అన్నీ వయోలేట్ చేస్తున్నాయి రాయాలి ఓకే బి అండ్ డి విచ్ ఎలిమెంట్స్ ఆర్ వయోలేటెడ్ ద అబోవ్ ప్రిన్సిపల్ రూల్ ఏంటి ఫస్ట్ మనం లోవర్ ఆర్బిటాల్స్కి చేయాలి సో చూడండి ఏలో ఫస్ట్ 1s ఆర్బిటాల్కి ఫుల్లీ ఫిల్ కాకుండా వేరే ఆర్బిటాల్స్కి ఆర్బిటాల్స్కి ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసారు సో ఇది అబోవ్ ప్రిన్సిపల్ ఏ అండ్ సి రైట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫర్ ద గివెన్ ఈ అటామిక్ నెంబర్స్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి అది ఈజీ నెక్స్ట్ రైట్ ద బ్లాక్ డయాగ్రామ్ ఫర్ ద కరెక్ట్ అంటే ఇది కరెక్ట్ బ్లాక్ డయాగ్రామ్ రాయండి కరెక్ట్ బ్లాక్ డయాగ్రామ్ ఏంటి 9 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసి 2pz నుంచి 1sకి పెట్టండి దీనిలో ఏమవుతాయి దీన్ని ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ 2px నుంచి 2pz అంటే దీనికి మనం యాజ్ పర్ ద హంట్స్ రూల్ అబోవ్ ప్రిన్సిపల్ రూల్ అన్ని దానికి కరెక్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి ఆర్బిటల్లో ఓకే అది చాలా ఈజీ నెక్స్ట్ బాలు సేస్ ద డిఫరెన్షియేట్ ఎలక్ట్రాన్స్ ఆక్యుపైడ్ 3d ఫస్ట్ అండ్ 4s మనకు n+l వాల్యూ తెలుసు ఓకే 3d n+l వాల్యూ ఎంత 5 4sది 4 సో ఏదైతే తక్కువ వాల్యూ ఉంటుందో అదే ముందు వస్తుంది అంతే కదా అకార్డింగ్ టు అబోవ్ రూల్స్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఆటమ్ 1s to 2s to 2p6 in P we can maximum number of electrons అన్ని 6 ఫిల్ చేసుకోవచ్చు సో ఇచ్చిన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తప్పు ఎందుకంటే 2p ఆర్బిటాల్స్ కంప్లీట్గా ఫిల్ కాలేదు ఓకే నెక్స్ట్ సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి యాక్చువల్లీ ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది n వాల్యూ కెన్ నాట్ బి 0 n వాల్యూ ఎప్పుడైనా 0 ఉండదు ఓకే ఫస్ట్ n వాల్యూ విల్ బి 1 ఇక్కడ 1 ఉంటుంది ఇక్కడ 2 ఉంటుంది 3 ఉంటుంది ఫస్ట్ క్వశ్చన్ ఏంటి నేమ్ ద క్వాంటమ్ నెంబర్ విచ్ ఆర్ మెన్షన్ ఏమేమి క్వాంటమ్ నెంబర్స్ ఉన్నాయి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అండ్ అజిముథల్ క్వాంటమ్ నెంబర్ అండ్ ఆటమ్ హ్యాస్ ఓన్లీ 2 మెయిన్ షెల్ అండ్ హౌ మెనీ ఆర్బిటాల్స్ ఆర్ సబ్ ఆర్బిటాల్స్ ఆర్ దేర్ ఇక్కడ కొన్ని ఆన్సర్స్ ఉంటాయి సో ఓన్లీ 2 షెల్స్ ఉన్నాయి అనుకో n వాల్యూ 2 సో n వాల్యూ 2 ఉన్నప్పుడు ఏముంటుంది దానికి టోటల్ నెంబర్ ఆఫ్ సబ్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉంటాయి when n value is 2 so actually ఇక్కడ ఇది 1 ఉండాలి 2 ఉండాలి 3 ఉండాలి సో 2 ఉన్నప్పుడు ఏమొస్తుంది 2 0 2s 2p and our atom has only two main shells ఉన్నాయి సో దానికి ఆర్బిటల్స్ ఏమొస్తాయి సో 1s 2s 2p okay for n value 1 l value 1 write the value of ml so whenever you know n value is 1 l value is 1 ml value will be +1 plus -1 0 +1 -1 0 +1 next is asking what is the relationship between n and l so l is nothing but n minus 1 ఇంకోటి n is equal to ml కి రిలేషన్ ఏంటంటే ml values are n square చూడండి సో యాక్చువల్లీ తప్పు ఉందని చెప్పిన చూడండి ఇప్పుడు n వాల్యూ ఇక్కడ 1 ఉందనుకో సో 1 square will be 1 2 square will be 4 సో ml values 4 ఉన్నాయి ఇక్కడ 3 ఉంటుంది సో 3 square will be 9 so there we have an 9 ml values next guess the name of the atoms if it is lastly filled electrons so lies in the third cell okay so from the given data ఎక్కడ ఉంది ఓకే డేటా లేదు ఓకే సో ఓకే ఈ క్వశ్చన్ కొద్దిగా ఇన్కంప్లీట్ ఉంది guess the name of the atom if it is lastly filled electron differential electron from the given data the electron lies in p orbital okay lies in third shell p orbital third shell 3p క్వశ్చన్ ఏదో ఓకే ఇదే లాస్ట్ క్వశ్చన్
Okay, first question lies in the third cell. So third cell, so p orbital in the third cell. Okay, so lies in the p orbital and lies in the third cell, and ml value is 0. Okay, quantum numbers ichiru. Okay, 4 quantum numbers are given. So n value is given as 3. Okay, so here n value is 3, L value is 1, ml value is 0, and it is rotating in clockwise direction. You have to write the electron. So chala easy ga undi. So n value 3, L value p, so p ante 1, so ml value 0. సో 0 అన్నప్పుడు చూడండి ఇది 3px 3py 3p, సో 0 ఎప్పుడు ఉంటుంది 3pyకి ఉంటుంది. సో ఇది క్లాక్ వైజ్, సో క్లాక్ వైజ్, సో ఇట్ ఈస్ రొటేటింగ్ క్లాక్. వెన్ ఇట్ ఈస్ రొటేటింగ్ యాంటీ క్లాక్ వైజ్ యూ హ్యావ్ టు రైట్ మైనస్ ప్లస్ హాఫ్. సో ప్లస్ హాఫ్ పెడితే ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు. ఓకే, సో 3p2 దాకా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి. సో 1s2 2s2 2p6 3s2 3p2. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉండే టోటల్ కౌంట్ చేయండి. 10 + 2 14. సో టోటల్, సో హెన్స్ ఇట్ ఈస్ అన్ సిలికాన్. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ తప్పు రాసిర్రు. క్లాక్ వైజ్ అంటే ఓకే రైట్, కరెక్ట్ 1 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో క్లాక్ వైజ్ కదా, అప్వర్డ్ డైరెక్షన్. ఓకే రైట్. ఓకే, సో ఇది అడిగిన లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్. సో ఒకసారి ఈ వీడియో చూడండి, ఈ పీడిఎఫ్ని కూడా ఒకసారి చూడండి. లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ ఇలానే అడిగారు. సో మీకు ఏమర్థమైందంటే యూ విల్ బి గోయింగ్ టు గెట్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ హంట్స్ రూల్, అబోవ్ ప్రిన్సిపల్ రూల్, ఆర్ most of the questions are related to write the 4 quantum numbers. So 4 quantum numbers మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. You should know how to write the electronic configuration and how to write the 4 quantum numbers. ఓకే, సో అది మ్యాండేటరీ. సో మీకు 4 quantum numbers రాయడం వచ్చిందనుకో, సో మనం ఎగ్జామ్లో వేరే క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.